అదేమంటే ఆవేశంతో ఊగిపోయి జనాలను ఆకట్టుకోవచ్చు అనుకుంటాడు. అసలు స్థిమితంగా ఒక క్షణం కాస్త మర్యాదగా నింపాదిగా మాట్లాడడం అనేది లేదు. ఒక సందర్భంలో అయితే ఆయన చెప్పు కూడా చూపించాడు పవన్ కళ్యాణ్. అసలు ఇంత హేట్ స్పీచెస్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఇలాంటి ఏమీ చేయకోకుండా అతను చాలా నింపాదిగా చక్కగా సమస్యల గురించే మాట్లాడి ప్రజలకు అర్థమయ్యేటట్లు చేసి నేనున్నాను అనే భరోసా విజయ్కి పవన్ కళ్యాణ్ పోటీ కాదు అసలు. అంటే పోల్చదగిన వ్యక్తులు కాదు. ఇతని విధానమే వేరు, అతని విధానమే వేరు. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. తమిళనాడు ఎన్నికల్లో సింగిల్గా వచ్చాడు, సింగిల్గా నిలబడ్డాడు, జెండా పాతాడు. రేపో ఎల్లుండో సీఎం కాబోతున్నాడు. ఎవరు? మన విజయ్ తలపతి. అదే ఆంధ్రాలో చూస్తే, అదే తెలంగాణలో చూస్తే, అదే ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు, ఒక్కరికి వచ్చారు, గెలుపు లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒకరు వచ్చారు, గెలుపు లేదు. వీళ్ళకి విజయ్ తలపతికి డిఫరెన్స్ ఏంటి అనే విషయం పైన మాట్లాడడానికి మన ముందు ఉన్నారు కృష్ణకుమారి మేడం గారు. నమస్తే మేడం. నమస్తే మేడం. ఇంతకుముందు సీనియర్ ఎన్టీఆర్ గారు సింగిల్గా వచ్చారు, విజయం సాధించారు. దాని తర్వాత విజయ్ వచ్చి సింగిల్గా వచ్చి విజయం సాధించారు. వేరే వాళ్ళు ఎవరు వచ్చినా సింగిల్గా వచ్చినా వీళ్ళతో పొత్తు లేకపోతే గెలవలేకపోతున్నారు. ఎందుకు? డిఫరెన్సెస్ ఏంటి? మెయిన్గా పవన్ కళ్యాణ్కి ఎందుకు ఆ గెలుపు రాలేదు, విజయ్కి ఆ గెలుపు వచ్చింది? వీళ్ళిద్దరిలో డిఫరెన్స్ ఏంటి మేడం? ఏ ఇద్దరిని మనం పూర్తిగా కంపేర్ చేయలేమండి. కాకపోతే ఇద్దరు రాజకీయాల్లోకి వచ్చారు, ఇద్దరు పూర్వరంగంలో సినిమా నటులు కాబట్టి వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తున్నాం. అలాగే ఇంకొక సినిమా యాక్టర్ చిరంజీవి, ఇంకొక సినిమా యాక్టర్ సీనియర్ ఎన్టీఆర్ గారు. కాబట్టి మనం కనీసం ఒక కంపారిటివ్ స్టడీ చేయొచ్చు. ఆ కంపారిటివ్ స్టడీ ఏంటి అంటే, ఆ రోజు ఎన్టీఆర్ వచ్చిన సందర్భంలో ఒక రాజకీయ శూన్యత ఉంది ఆంధ్రప్రదేశ్లో. కాంగ్రెస్ పార్టీకి ఆపోజిట్లో ఎవరు లేకపోవటం. అప్పటికి కాంగ్రెస్ పార్టీలో ఆపోజిట్లో జనతా పార్టీ 77లో ఎమర్జ్ అయ్యింది. కానీ ఆ జనతా పార్టీ వాళ్ళ మధ్యలో చిన్న క్లాషెస్ వచ్చి వాళ్ళు ఆ పార్టీ అంతర్ధానం అయిపోయింది. కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి కానీ సై అంటే సై అనేంత బలంలో కమ్యూనిస్ట్ పార్టీలు లేవు. ఒక కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా ఒక ఏకఛత్రాధిపత్యం లాగా ఉంది. పైగా ఒక చూసి జనాలు కూడా మొహం మొత్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఒక శూన్యంలో నుంచి, రాజకీయ శూన్యతలో నుంచి ఒక కొత్త పార్టీ పెడితే గనక ఆ పార్టీ బాగా రైజ్ అవుతుంది అని చెప్పి కొంతమంది రాజకీయ నాయకులు అనుకున్నారు. అంటే కాంగ్రెస్లో విసుగుబుట్టిన నాయకులు కావచ్చు వాళ్ళు అనుకుంటే, సరే అదే టైంలో వాళ్ళకి ఆశాజ్యోతిలాగా ఎన్టీఆర్ కనిపించాడు. సరే ఎన్టీఆర్తో సంప్రదింపులు జరిపితే సరే అని చెప్పి పార్టీ పెట్టారు. పెడితే ఒక రకంగా అప్పుడున్న ఆ పరిస్థితులకి ఎన్టీఆర్ విన్ అయ్యారు. అది ఆయన సినిమా ప్రభావం కావచ్చు, ఆయన వేసిన పాత్రలు కావచ్చు, అలాగే పల్లెటూర్లలో ఆయనని ఒక దేవుడిలాగా చూసిన సందర్భం. రాముడి వేషం వేస్తే రాముడని, కృష్ణుడి వేషం వేస్తే కృష్ణుడని, ఇట్లా ఆయనకు ఒక ఇమేజ్ ఉంది. అయితే ఈ ఇమేజ్ అంతా ఏంటి అంటే ఒక రకమైన పల్లెటూరు ప్రజలు ఎక్కువగా ఉన్న కాలం. అలాగే యంగ్ పీపుల్ కాంగ్రెస్ రాజకీయాలు నచ్చని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఎన్టీఆర్ వచ్చి ఆ శూన్యతను మొత్తాన్ని చేజిక్కించుకుని ఆయన 9 నెలల్లో సీఎం అవ్వగలిగారు. అది ఆ రోజున్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. అయితే ఆ రోజు కూడా ఎన్టీఆర్ ఏం మాట్లాడారు? మదరాసీలు అనే ఒక దీని నుంచి మనం తెలుగు జాతి, తెలుగు పౌరుషం అనే ఒక మాటలతోటి ఆయన ఒక రకంగా ఒక ప్రభంజనం లాగా ఆ మాటలు అర్థమయ్యేలాగా మాట్లాడగలిగారు. అంతకుముందు కూడా ఆ ఫీలింగ్స్ ఉన్నాయి, కానీ ఎవరు కూడా ప్రజల దగ్గరికి అంతలాగా తీసుకెళ్ళలేకపోయారు ఎఫెక్టివ్గా.
పవర్ఫుల్గా తీసుకెళ్ళలేకపోయారు, ఆయన తీసుకెళ్ళాడు. అందుకని ఆ శూన్యత ఉండటము, అక్కడ ఒక బిగ్ పర్సనాలిటీ, జైగాంటిక్ పర్సనాలిటీ కనిపించటము, ఇవన్నీ కూడా కలిసి వచ్చినాయి ఎన్టీఆర్కి. అదే ఎన్టీఆర్ కాకోకుండా ఇంకొకళ్ళు ఎవరన్నా అందులో ఉన్నారనుకోండి, అక్కడ ఉన్నారనుకోండి, ఈ మార్పు మనం చూసేవాళ్ళం కాదు. అది ఎన్టీఆర్ కావడము, అదే అంటారు సరి అయిన సమయము, సరి అయిన ప్రదేశము, సరి అయిన వ్యక్తి, సరి అయిన నిర్ణయం వస్తే ఏదైనా చేంజ్ అవుతుంది. సరే, ఆ రోజు ఎన్టీఆర్ అందుకు 100% సక్సెస్ అయ్యారు. 100 కాదు, అసలు ఎంతైనా చెప్పలేము ఆయన సక్సెస్కి. ఆ రోజు ఆయన ఒక పుల్లను నుంచోబెడితే గెలిచారు. ఇవాళ విజయ్కి ఎట్లా అయితే ఎవరు నుంచోబెట్టారో ఎవరికి తెలియకోకుండా నుంచోబెడితే కూడా గెలిచింది. ఆ రోజు కూడా అంతే, కొత్తగా యంగ్స్టర్స్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి తీర్చిదిద్ది ఒక రకంగా ఎన్టీఆర్ వల్ల బోలెడు మంది రాజకీయ నాయకులు వచ్చారు ఆంధ్రప్రదేశ్లో, కొత్త రాజకీయ నాయకులు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కావచ్చు, అలాగే యనమల రామకృష్ణుడు కావచ్చు, అట్లా చాలామంది మంచి లీడర్స్. ఇంకొక ఆయన ఉంటారు గోదావరి జిల్లాలో, ఒకప్పుడు బోళ్ళ బుల్లి రామలయ్య గారు కావచ్చు, లేకపోతే కోడెల శివప్రసాదరావు గారు కావచ్చు, ఇప్పుడు రాజమండ్రి ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన పేరు గుర్తు రావట్లేదు, ఆయన కావచ్చు. ఇట్లా చాలామంది లీడర్స్ వచ్చారు. సరే, ఈ పార్టీ ఇంత పెరుగుతుంది కదా అనే ఉద్దేశంతో కాంగ్రెస్లో నుంచి చంద్రబాబు నాయుడు గారు కూడా రావటం జరిగింది. అలాగే ఇంకొక అల్లుడు ఆయన రావటం జరిగింది. అలాగే ఆయన కొడుకు, ఎంతమంది వచ్చారు, ఆ పార్టీని పరిపుష్టం చేశారు. ఆ వేళ పరిస్థితులు అవి. సరే, ఇప్పుడు ఇలాంటి పరిస్థితులే తమిళనాడులో ఉన్నాయి. అందుకు విజయ్కి కలిసి వచ్చింది. ఆ కలిసి వచ్చిన కాలముని అతను కరెక్ట్గా ఒడిసిపెట్టాడు ఆ పరిస్థితుల్ని. ఒక పక్కన స్టాలిన్ పెద్దవాడు అయిపోయాడు, ఇంకో పక్క ఏఐఏడిఎంకేలో కూడా అందరూ ముసలి నాయకులు, యంగ్స్టర్స్ లేరు. పైగా వీళ్ళు ఈ ద్రవిడ అనే ఒక ద్రవిడవాదాన్ని ఎన్నో సంవత్సరాలుగా ముందుకు తీసుకెళ్తున్నారు. అది మొహం మొత్తేసింది ఆ ద్రవిడవాదం అనేది. ఇక మొహం మొత్తేసిన తర్వాత ఇవాళ ఒక కొత్త వాయిస్ కావాలి, కొత్త పిక్చర్ కావాలి జనాలకి. ఆ కొత్త పిక్చరు విజయ్ రూపంలో వచ్చాడు. కరెక్ట్గా పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది తమిళనాడులో. అది అతనై కూర్చుని ఎవరిని నుంచోబెడితే వాళ్ళని గెలుస్తారు. పైగా ఇంకొకటి ఏంటి అంటే, అతన్ని ఒంటరిని చేసేశారు అనే ఒక ఫీలింగ్ కూడా ప్రజలకు బాగా వెళ్ళింది. భార్య విషయం ఇప్పుడే తీసుకొచ్చారు, ఇంట్లో విషయము, అలాగే ఇంకా ఆ రోజు ఆ తొక్కిసలాట కూడా అది కల్పించిన తొక్కిసలాట అంటారు. అది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు. అలాగే ఈడీ రైట్స్ అని అతని సినిమాని ఆపేయటం కావచ్చు, ఇటు ఓ పక్కన బీజేపీ చేసిన పనులు కావచ్చు, ఓ పక్కన స్టాలిన్ చేసిన, అధికారాన్ని అడ్డం పెట్టుకుని స్టాలిన్ చేసిన పనులు కావచ్చు, వెరసి అతన్ని ఒంటరిని చేశారు అనే ఫీలింగు ప్రజలకి ఉంది. పైగా ప్రతి 5 సంవత్సరాలకి అక్కడ మార్చేస్తారు ప్రభుత్వాన్ని. అయితే ఈసారి మారుద్దాము అంటే ఏఐఏడిఎంకులో బలమైన నాయకుడు లేడు. ఒకవేళ విజయ్ రాలేదనుకోండి, ఏఐఏడిఎంకే దిక్కయ్యేదేమో. లేదు అనుకుంటే అక్కడ నాయకుడు సరిగా లేడు కాబట్టి మళ్ళీ స్టాలిన్కి పట్టం కట్టేవాళ్ళేమో. సరే, ఏది ఏమైనప్పటికీ అక్కడ పరిస్థితులు అతనికి అనుకూలించినాయి. ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్ వాళ్ళకి కావాలనిపించాడు. వాళ్ళ ఆశలకు తగ్గట్లు అతను ఉన్నాడు. అతను సినిమాల్లో చేసిన పాత్రలు కూడా ఎన్టీఆర్ పాత్రలు ఎట్లయితే ఎన్టీఆర్ కలిసి వచ్చినాయో, విజయ్ పాత్రలు కూడా విజయ్కి కలిసి వచ్చినాయి. అలా జరిగింది. ఇకపోతే చిరంజీవి గారు ఎందుకు నిలబడలేకపోయారు అని అనుకోవచ్చు. అయితే అంతటి పొలిటికల్ వ్యాక్యూమ్ లేదు ఆ రోజు చిరంజీవి గారు వచ్చిన టైంలో. అందువల్ల చిరంజీవి గారు నిలబడలేకపోయారు. పోనీ కనీసం కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కాంగ్రెస్ తోనే ఉన్నా గానీ ఆయనకు ఒక గౌరవం దక్కేది. ఎందుకంటే రాష్ట్రం విడిపోయినప్పుడు సీఎం అయ్యే క్యాండిడేట్ ఎవర్రా అంటే చిరంజీవి కనిపించేవాళ్ళు. అంటే పార్టీ తీసేయకపోతే అక్కడ తీసేశారు. అండ్ ఇటు చూస్తే మేడం, ఇలాగే పవన్ కళ్యాణ్ ఎందుకు నిలబడలేకపోయారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్కి విజయ్కి చాలా డిఫరెన్స్ ఉంది. పవన్ కళ్యాణ్ 12 ఏళ్ళు అయింది పార్టీ పెట్టి.
సరే మొదటిసారి బీజేపీకి సపోర్ట్ ఇచ్చాడు, తెలుగుదేశానికి సపోర్ట్ ఇచ్చాడు, ఇది ఇండైరెక్ట్గా వాళ్ళు గెలిచారు, బాగానే ఉంది. అతనేమి చేయలేకపోయాడు, పొలిటికల్గా గ్రౌండ్ వర్క్లోకి అతను వెళ్ళలేకపోయాడు. అసలు గ్రౌండ్ వర్క్కి సరిపడా స్ట్రాటజీస్ కూడా అతనికి లేవు. ఆ తర్వాత ఎలక్షన్స్లో మళ్ళీ పోటీ చేశాడు, ఓడిపోయాడు, మళ్ళీ మొన్న పొత్తులో గెలిచాడు. ఇక్కడ ఏంటి అంటే గెలవాలి అంటే ఒక నమ్మకాన్ని ఇవ్వగలగాలి ప్రజలకి. అలాంటి నమ్మకం కోల్పోయిన పరిస్థితుల్లో ప్రజలు ఉంటే మీరు కొత్తగా నమ్మకాన్ని కలిగించే పరిస్థితి ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో అది లేదు, అది లేదు. ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఓ పక్కన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇద్దరు ఒక రెండు బలమైన శక్తులు ఉండగా మూడో వాళ్ళకి అసలు అక్కడ చోటు లేదు. కాకపోతే ఈయన ఏం చేశాడు అంటే బలవంతంగా ఇరికాడు. మీరు కొంచెం జరగండి, మీరు కొంచెం జరగండి అని చెప్పి మధ్యలో ఇరుక్కున్నాడు. ఆ ఇరుక్కున్న తర్వాత ఇంకా అతను పైగా ఇంకొకటి ఏంటి అంటే అతను హార్డ్ వర్క్ కన్నా స్మార్ట్ వర్క్కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఈ స్మార్ట్ వర్క్ ఏంటి అంటే ఒకప్పుడు ఏది బాగా బలంగా వెళ్తుంది, యూత్ని ఎవరు ఆకట్టుకుంటారు అనుకుంటే చెగువేరా అనుకున్నాడు. చెగువేరా ద్వారా బయటకు వచ్చాడు. అది పెద్ద ప్రయోజనం కనిపించలేదు. ఇంకా అప్పుడు ఆ తర్వాత ఆలోచించగా ఏమర్థమైంది అంటే బీజేపీ వెంట ఉంటే కాస్త మతాలకు సంబంధించి కాస్త రెచ్చగొడితే సనాతన ధర్మం అని అదని ఇదని కులమని మతమని కొన్ని రోజులు కులం అంటాడు, కాపు కులం గురించి మాట్లాడతాడు, కొన్ని రోజులు మతం అంటాడు. అతనికే ఒక స్టాండర్డ్ లేదు, కులమా మతమా అనే క్లారిటీ లేదు, స్టాండర్డ్ లేదు. అందుకని ఇటు చెప్తుంటాడు, అటు చెప్తుంటాడు. ఇక ఇది ఒక కన్ఫ్యూషను. మళ్ళీ నేను ఒక్కడనే ఏమీ చేయలేను అని అతని గురించి అతనికి తెలుసు. ఎందుకంటే 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల గెలవలేకపోయాడు కాబట్టి అతనికి అర్థమైంది ఏంటి అంటే ఇంక నేను బీజేపీ చంకలో దూరకపోతే కుదరదు అనేది అర్థం చేసుకున్నాడు. అందుకని అలా వెళ్ళాడు. అక్కడ బీజేపీ కూడా ఇట్లాంటి వాళ్ళు ఎవరు దొరుకుతారో చూసి వాళ్ళ ద్వారా మనం ఘనకార్యాలు సాధించవచ్చు, అదే కాగల కార్యం గంధర్వులకు తెలుసు అన్నట్లు ఇతని ద్వారా మన పని మనం చక్కబెట్టుకోవచ్చు అని అనుకున్నారు. అనుకొని ఇంకా జగన్మోహన్ రెడ్డితో అవసరం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డికి చాలా చాలా సహాయ సహకారాలు అందించి అతన్ని ఓ మూలన కూర్చోబెట్టారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని లొంగ తీసుకోవటం ఎట్లా, ఎవరి ద్వారా చంద్రబాబు నాయుడు దగ్గరికి ఎవరిని దూతగా పంపించవచ్చు అంటే ఈయనని దూతగా పెట్టుకున్నారు వాళ్ళు, బీజేపీ వాళ్ళు పెట్టుకుని పంపించారు. ఇక దానిలో భాగంగానే ఆయన ఒక పాపులర్ డైలాగు ఆంధ్రప్రదేశ్లో 30,000 మందో 40,000 మందిలో 40,000 మంది మహిళలు మిస్సింగ్ అని చెప్పాడు. అదేమంటే నీకు ఎవరు చెప్పారయ్యా అంటే నిఘా వర్గాలు చెప్పినయ్యే అన్నారు. అసలు నిఘా వర్గాలు ఈయనకి ఎందుకు చెప్తాయి? ఈయన అధికారంలో ఉన్నాడా? అధికారంలోనూ లేడు, ప్రతిపక్షంలోనూ లేడు. అసలు ఈయనకి ఎందుకు చెప్తారు నిఘా వర్గాలకి? ఏంటి పని? ఎవరికి చెప్పాలి? చెప్తే అధికారంలో ఉన్న వాళ్ళకి చెప్పాలి. ఏంటి మీరు శాంతి భద్రతలు ఎంత దరిద్రంగా ఉన్నాయి, ఏంటి పరిస్థితి అని చెప్పి అడగాలి. అడిగి వాళ్ళకి చెప్పాలి. అంతేగాని అసలు పవన్ కళ్యాణ్కి ఎందుకు చెప్పినట్టు? ఇక్కడే మనకి అసలు డ్రామాకి తెరలేపింది అక్కడ. అదేమో మళ్ళీ ఇంకోటి, నాకు రూట్ మ్యాప్ రాలేదు, రోడ్ మ్యాప్ రాలేదు అని మాట్లాడాడు. అదేమంటే ఆవేశంతో ఊగిపోయి జనాలను ఆకట్టుకోవచ్చు అనుకుంటాడు. అసలు స్థిమితంగా ఒక క్షణం కాస్త మర్యాదగా నింపాదిగా మాట్లాడడం అనేది లేదు. మరి విజయం చూసుకోండి మీరు, నాకెవరు రోడ్ మ్యాప్ ఇవ్వాలని అనలేదు. ఇలా అమ్మాయిలు తప్పిపోయారు కాబట్టి నేనే మీ అందరికి అండగా ఉన్నాను అని చెప్పి చెప్పాల్సిన అవసరం అతనికి రాలేదు, చెప్పలేదు. పైగా అధిక ప్రసంగాలు చేయలేదు, బూతులతో కూడిన ప్రసంగాలు చేయలేదు. వాళ్ళ సంగతి చూస్తాం, వీళ్ళ సంగతి చూస్తాం, అది చేస్తాం. అసలు ఒకనొక సందర్భంలో అయితే ఆయన చెప్పు కూడా చూపించాడు పవన్ కళ్యాణ్. అసలు ఇంత హేట్ స్పీచెస్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇలాంటి ఏమీ చేయకోకుండా అతను చాలా నింపాదిగా చక్కగా సమస్యల గురించే మాట్లాడి ప్రజలకు అర్థమయ్యేటట్లు చేసి నేనున్నాను అనే భరోసా ఇచ్చాడు. ఇక్కడ అసలు నేనున్నాను అనే భరోసా ఏ రోజు పవన్ కళ్యాణ్ ఇవ్వలేదు. ఎక్కడ టాపిక్ మొదలెడతాడో ఎక్కడ ఎండ్ చేస్తాడో ఆయనకే తెలియదు. అసలు ఆయన తీసుకునే సమస్యలు ఏంటో కూడా ఆయనకే పూర్తిగా అవగాహన లేని సమస్యలు తీసుకుంటాడు.
ఏవో మాట్లాడుతూ ఉంటాడు. అందుకని వాళ్ళిద్దరికీ చాలా తేడా ఉంది. నిజానికి అసలు పవన్ కళ్యాణ్కి ఇంకా చిరంజీవి అయినా కాస్త విషయాల పట్ల అవగాహన, ఎక్కడ ఏం మాట్లాడాలి, ఇప్పుడైతే అది కూడా ఇప్పుడు ఆయనకు కూడా లేదనుకోండి, ఒకప్పుడు అలా ఉండేది. సరే ఏదైతేనేమి ఎవరు ఒకరిలా ఉండరు కదా. కాకపోతే ఇప్పుడున్న కాలంలో ఈ నాయకుల గురించి ఒకళ్ళకొకళ్ళు కంపారిజన్స్గా చూసుకుంటే గనక ఏ పరిస్థితుల్లోనూ, ఎట్టి పరిస్థితుల్లోనూ, ఏ రకంగానూ విజయ్కి పవన్ కళ్యాణ్ పోటీ కాదు అసలు. అంటే పోల్చదగిన వ్యక్తులు కాదు. ఇతని విధానమే వేరు, అతని విధానమే వేరు. ఇతను కాసేపు గుడిమెట్లు కడుగుతాడు, ఓ పక్కన కాపు కులం అంటాడు. అంటే అక్కడ కులము మతం రెండు పట్టుకొచ్చాడు. ఆయన ఏం చెప్పాడు, నాకు అసలు కులం లేదు మతం లేదు, నేను అసలు వాటి పేరే ఎత్తను అని చెప్పాడు విజయ్. అన్నట్టుగానే దాని మీద నిలబడ్డాడు. ఇప్పుడు సీట్లు తగ్గితే కూడా బీజేపీ సపోర్ట్ తీసుకుంటే గనక ఏఐడిఎంకే నుంచి కొంతమందిని ఇస్తారు, రేపొద్దున ఈ మొత్తాన్ని కలిపి బీజేపీలో చేర్చుకుందామని ఉంటుంది ఆ బీజేపీ వాళ్ళకి. అలా వాళ్ళ పప్పులు ఉడకనివ్వకోకుండా వాళ్ళ సహాయం కోసం అర్థించట్లేదు అతను. మరి ఇతను గెలవడం కోసం వాళ్ళతో జతకట్టాడు. అందుకని ఇట్లా చాలా ఉన్నాయి. ఇలాంటివి ఒక సందర్భానికో రెండు సందర్భాలకో పనికొస్తాయి తప్పితే లాంగ్ రన్లో పనికొచ్చే రాజకీయాలు కాదు ఇవి పవన్ కళ్యాణ్ చేసేవి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.